ఈరోజు మన చెట్ల కాడికి వచ్చాను. రాండి. ఈరోజు ఏంటంటే మన చెట్లలో చూడండి, పూలు చూడండి, కస్తూరి పూలు ఎట్లా పూసిందో, రోజా పూలు లాగా. చూసారు కదా ఎంత చిన్ని చెట్టు చూడు ఎంత చిన్నది, అట్ట గుత్తులు గుత్తులుగా పూస్తానే ఉంటుందండి పూలు. చూస్తున్నారు కదా, చూడండి ఎట్లా గుత్తులు గుత్తులు పూసాయి. ఈరోజు దేనికి వచ్చానంటే మిదిపైకి రండి చూపిస్తా. మనం కిచిడి చెట్టు వేసాం కదా, ఈ చెట్టు కాయలు అన్ని పిందలు ఎండాయి, పెద్దవి కావటంలా. అందుకని కొన్ని పెద్ద కాయలు ఉన్నాయి. ఇవన్నీ కట్ చేసేస్తాం. కట్ చేసిన తర్వాత ఈ పిందలన్నీ పెద్దవి అవుతాయి. అందుకని ఈరోజు కట్ చేసేస్తానండి. చూడండి ఈరోజు ఈ కాయల్ని కట్ చేసేస్తా. పెద్దవి అయ్యాయి, ఇంకా పెద్దవి అవుతాయంటే ఈ చిన్నవన్నీ పెద్దవి ఆగిపోతుంది. అందుకని ఇది చిన్న చెట్టే కదా, ఈ కట్ చేసేయాలి. పెద్దవి అయినాయి, కట్ చేసేసి నేను చూడు ఏం చేస్తానండి. చూస్తున్నారు కదండి, చూడండి ఎంత చిన్న చెట్టు. ఏంటంటే మనం ఇచ్చే నీళ్ళు, బియ్యం కడుగు, అన్నం నానబెట్టి అన్నం అవి వేస్తుంటాం. అందువల్ల చిన్న చెట్లు కూడా నాకు కాయలు కాస్తున్నాయి. చూడండి, కిచిడి కాయలు అంటారు వీటిని. ఎప్పుడు కాస్తాయి. ఒక తడవ కోసేసాం, అవి చిన్నవి మేమేం చేయాలి, పడేసేసాను. ఈ పెద్ద ఈ కోస్తున్నా. చూడండి ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా కానీ చెట్లు వేసుకొని ఇట్లా కాపించుకోవాలి. చూడండి, ఈ కోస్తే కానీ ఈ పెద్దవి ఇవన్నీ ఆగిపోతాయి. అందుకని ఈ కోసేస్తున్నా. చూడండి ఎంత పెద్ద కాయలు. చెట్టు ఏమో చిన్నది, కుండీ కూడా చిన్నదే. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి కోసేస్తా. ఇవన్నీ కోస్తే ఇదిగో ఇవన్నీ పిందులు పెద్దవి అవుతాయి అప్పుడు మనకి. 4 కాయలు కోసే ఫ్రెండ్స్. వీటిని ఏం చేస్తానంటే చూడండి, 4 కాయలు కోసి గుంజేసా ఇందులో పెట్టి దగ్గరికి. 4 కాయలు కోసా. ఇప్పుడు ఇవన్నీ పెద్దవి అవుతాయి. ఇంకా పెద్ద చెట్లు అయితే మనం ఉంచేయచ్చు, చిన్నదే కదా అందుకని కట్ చేసా. 4 కాయలు కట్ చేసి నేను ఈరోజు దాన్ని ఊరగాయలా తయారు చేసేస్తా. చూడండి చూడు, వాటికి సరిపోయే ఉప్పు పసుపు 2 వేసుకొని వచ్చా. ఇట్లా పెట్టుకున్నా. ఇది తరిగేసేసి బాగా తరిగేస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కాయల్ని. చూడండి మన చెట్లు కాబట్టి ఈ పులిహారం అయినా చేయొచ్చు. ఎందుకంటే వీటిని ఊరగాయ, నారదబ్బ ఊరగాయ అంటలా, ఇట్లా ఊరగాయలాగా తయారు చేసుకోవచ్చు. చూడండి కోస్తున్నా. చూడు రసం ఎట్లా ఉందో, రసం చూడండి ఎలా ఉందో. కాయలకి గింజలు కూడా పట్టున్నాయి, గింజలు కూడా ముదిరి. వీటిని కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అన్నీ ఇట్లా వేసుకుంటాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏంటంటే మన చెట్టు కాయలు ఊరగాయ వేసుకుంటే ఒక 10 రోజులు తినచ్చు మనం. అయితే ఒక నెల, ఒక 15 రోజులు ఊరాలి. ఇట్లాగే ఊరిన తర్వాత చూడండి, కట్ చేస్తుంటేనే రసం ఎలా వస్తుందో. కాయలకి రసం కారిపోతుంది చూడండి. ఒక 15 రోజులు ఉప్పు పసుపులో బాగా ఊరబెడతా. ఊరబెట్టేసి తర్వాత మిరప్పొడి, ఆవు మసాలా, ఆవకాయ పెడతాం కదా మనం, మామిడికాయ ఊరగాయ, అదే మసాలా, ఆయిలు అన్నీ కలిపి ఊరగాయ. అప్పుడు అన్నంలో, ఎండాకాలంకి అన్నంలో వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుంది. ఎండల టైంలో సద్దన్నంలో కూడా తినచ్చు. చూడండి కోస్తుంటేనే నీళ్ళు కారిపోతుంది. నేను రసం ఉండదు అనుకున్నా, చూడండి రసం ఎంత బాగుంది. మొన్న కూడా కోసా చిన్నకాయలు,
పులుసు అన్నానికి బాగుండింది పులిహారం చేసుకుంటే. ఇవంటే ఇంక ఎండాకాలం కదా, ఇట్లా ఊరగాయ కలుపుదామని కట్ చేసా. చూడండి రసం ఎలా గారిపోతుంది, నిమ్మకాయల కన్నా బాగా గారిపోతుంది రసం. ఇట్లాగా కట్ చేసుకొని మనం అన్ని సన్న ముక్కలుగా బాగా ఒక 15 రోజులు ఊరనిస్తా ఫ్రెండ్స్. దీన్ని చూడండి, దీన్ని కలపతా వేసి చూడండి, దగ్గరికి చూపి. ఇలా కలిపి బాగా ఒక చిన్న జాడీకి పెట్టేసుకుంటా. పెట్టుకొని 15 రోజులు దాని పాక తీసి అప్పుడప్పుడు మనం ఒక స్పూన్తో కలబెడుతుండాల. అప్పుడు తర్వాత ఒక 15 రోజులు ఉంచేసి దీన్ని ఇట్లాగే అప్పుడు మిరప్పొడి, మెంతి పొడి, ఆవాల పొడి, ఆయిల్ అంతా కలుపుకొని అప్పుడు ఊరగాయలాగా తయారు చేస్తా. తయారు చేసుకొని తినాలి. అప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఊరేస్తున్నా మన చెట్టుకి. చూడండి అంత చిన్న చెట్టు, ఇంకా ఉన్నాయి కాయలు. అవన్నీ చిన్నవి పెద్దవి అవుతాయి మనకి. ఇంకా పులిహారం అవి చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో ఊరగాయ. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి దగ్గరికి తీరా. కిచిడీకాయ ఊరగాయ అంటారు. కిచిడీకాయలు ఈ కొనాలన్నా బయట ఒక్కొక్క కాయ 20 రూపాయలు, 25 రూపాయలు అట్లా అమ్ముతారు. ఈ మన చెట్లలోయే కదా, అందుకే నేను కోసి అట్లా అప్పుడప్పుడు కోస్తా ఫ్రెండ్స్. కోసేది మామిడికాయ ఊరగాయ పెడతా, పులిహారం చేసుకుంటాం మేము. ఇప్పుడు ఈ జాడీలో పెడతాం. చూడండి చూసారు కదా ఫ్రెండ్స్, బాగా ఇలా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఈ చిన్న జాడీకి వేసేస్తా. వేసేసి ఒక 10 రోజులు అట్లాగే ఉంచుతా. అప్పుడప్పుడు 2 రోజులకి 3 రోజులకి స్పూన్తో కలబెట్టుకోవాలి మనం. కలబెట్టుకొని ఉప్పు అంతా కరిగిపోద్ది కదా, అప్పుడు చూడండి ఇట్లా జాడీకి వేసేస్తా. బాగా ఊరిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఆవకాయ లాగా చేసుకుంటాం, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన చెట్లో కాసిన కిచిడీకాయలు 4 కాయలు కాసాయి. ఈ బుజ్జి జాడీకి మనకు ఊరగాయ అయింది. ఏం ఫ్రెండ్స్, నేను ఎలా కాపిస్తున్నాను మా చెట్లకి చూస్తున్నారు కదా. నేను చేసే విధానం ఎలా ఉంది. నేను ఏం వేస్ట్ చేయకుండా కాయలు కూడా మళ్ళీ ఈ తడవ పులిహారంకి వస్తాయి మాకు. కొంచెం పెద్దవి అయ్యి కట్ చేసేస్తా. రసం అంత బాగుంది కాయల్లో, చిన్న కాయల్లో కూడా రసం అంత బాగుంది. వచ్చే కడుక్కుంటా. ఈ రసం అంతా చెట్టుకే పోసేస్తా. చూపి, కాయ రసం పుల్లగా ఉంటుంది కదా, ఇదంతా ఈ చెట్టుకే పోసేస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఈ జాడీలో మనకి ఊరగాయ ఎండకి ఆలకి కనీసం ఒక నెల అయినా వస్తుంది. ఒక 10 రోజులు దాలి దీన్ని ఆవకాయలాగా తయారు చేసేసుకుంటా. చేసుకొని పెట్టుకుంటాం. చూడండి ఏం ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఎలా ఉంది. మా కాయలు చెట్లో కాసిన కాయలతో ఊరగాయ, కిచిడీకాయ ఊరగాయ పెట్టా. ఈ చిన్ని చెట్టుకి మాకు కిచిడీకాయలు కాస్తున్నాయి. చూడండి ఇంకా కూడా ఉన్నాయి చిన్నవి, ఎంతకని పోయిలా. ఇంకేం ఫ్రెండ్స్, మా వీడియోలు ఎట్లాగున్నాయో మా వీడియోలని చూడండి అందరూ. మేము చేసే విధానం ఫాలో అవ్వండి. ఏం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.